మార్నింగ్ నుంచి అందరూ వార్తలు రాస్తున్నారు. రేవ్ పార్టీలో హేమ ఛార్జ్ షీట్‌లో ఆమె ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యిందని ఉంది. తను డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఛార్జ్ షీట్‌లో ఉంది అని చెప్పారు. పోలీసులు చేసినటువంటి ఛార్జ్ షీట్ బయటికెందుకొస్తది? అసలు ఎవరు తీసుకొచ్చారు బయటికి బేసికల్లీ? సీ అదేంటో హేమ గారిని అదే పనిగా టార్గెట్ చేస్తున్నారు చాలామంది. ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియట్లా. ఆమె దగ్గర వీళ్ళకి ఏమి కావాలో తెలియట్లా. ఆమెతో వీళ్ళకి ఏం పంచాయతీలు ఉన్నాయో తెలియట్లా. బట్ ఒకటి మాత్రం నాకు కరెక్ట్‌గా కనబడుతుంది. హేమ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఎప్పుడైతే బెంగుళూరు రేవ్ పార్టీలో నటి హేమ, నటి హేమ, నటి హేమ, నటి హేమ ఇంకెవరూ లేరు. ఎవరూ దొరకలా. 100 మందిలో అసలు హేమ గారే ఉన్నారు అన్నట్టుగా ఫుల్ ప్లెడ్జ్డ్‌గా చెప్పుకొచ్చారు. అండ్ మిగతా వాళ్ళందరినీ డైవర్ట్ చేశారు. ఏ ఒక్కడి పేరు బయటికి రాలే. ఎందుకు చెప్పనా? ఆ రాజకీయ ప్రముఖులు గాని, ఆ వ్యాపారస్తులు గాని సూట్ కేసులు ఇస్తారు కాబట్టి వాళ్ళని వదిలేశారు. హేమ సూట్ కేసులో ఎందుకు ఇస్తది? అందుకని చెప్పేసి హేమ పేరు పెట్టారు. అంతేగా జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సరే అప్పుడు ఏదో హేమ, 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 హేమ అన్నారు. తర్వాత ఆమె లేదు అన్నప్పుడు మాత్రం ఎందుకు అంత కరాఖండిగా చెప్పలేదు? ఎవడూ చెప్పలేదు. ఆమె లేదంట, లేదంట అని అంత ఇదిగా ఎందుకు చెప్పలా? లేదంటలే. అంతే. ఇప్పుడు కూడా ఛార్జ్ షీట్‌లో హేమ గారి పేరు ఉందంట. ఆవిడ పాజిటివ్ అంట. ఆవిడ తీసుకుందంట అని చెప్తున్నారు. వారం తర్వాత ఇదే తెలుస్తది. పాపం ఆవిడ లేదంట. లేదంటలే. చెప్పడం ఎందుకు? మనిషిని డ్యామేజ్ చేయడం ఎందుకు? తర్వాత లేరు అని తెలిసినప్పుడు ఎవడు ఏమి లేదులేండి అంత సింపుల్‌గా తీయడం ఎందుకు? అంత అవసరం ఏముంది? ఏం టార్గెట్ చేసేందుకు అట్లా డ్యామేజ్ చేస్తున్నారు? ఇప్పుడు అదే చెప్తున్నా. హేమ గారు అంటే ఆవిడ చేసింది ఏమన్నా తప్పా? అసలు తప్పు కాదు. అది చేయాల్సిన తప్పది. ఖచ్చితంగా ఎవరైనా సరే చేయాల్సిన తప్పు. తప్పని తెలిసి ఎలా చేస్తారో అంటాం కదా! కొన్ని తప్పులు తెలిసి తప్పని తెలిసినా చేయాల్సిన తప్పులు కొన్ని ఉంటాయి. అదే హేమ గారు చేసింది. ద రీజన్ వచ్చింది పలానా అంటే అందరూ కలిసి సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తుంటే, ఇక్కడ ఉన్న ఇష్యూ అంతా నా మీదకి మళ్ళిందేంటా అని చెప్పి నేను లేను అని చెప్పుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేసింది. అబద్ధం ఆడింది అఫ్‌కోర్స్. వీడియోలతో బయటకు వచ్చే వాళ్ళే మా మొహాలు మార్ఫింగ్ చేశారండి అని తప్పించుకుంటున్నారు. వాళ్ళని వదిలేద్దాం. ఇక్కడ జరిగిందేంటి? ఆమె పాపం ఎళ్ళింది. అనుకోకుండా ఒక పార్టీకెళ్ళింది. అక్కడ ఆవిడకి తెలీదు డ్రగ్స్ వ్యవహారం కూడా ఉందని. డ్రగ్స్ పార్టీ అంటే ఈవిడ ఎళ్ళేది కాదుగా. పోనీ ఎళ్ళిన తర్వాత వాళ్ళేదో చేసుకున్నారు. పోలీస్ రైడ్ అయింది. అరే రామా! ఎందుకు అనవసరంగా ఇందులో ఇరుక్కున్నాను నేను వచ్చి అనవసరంగా అని అనుకోని, నేను అక్కడ లేను అని చెప్పే ప్రయత్నం చేసుకుంది. ఇట్స్ నాట్ రాంగ్. తర్వాత పోనీ రిపోర్ట్స్ ఏమన్నా నీకు అనుకూలంగా వచ్చాయంటే లేవే. నెగెటివ్ రిపోర్టే వచ్చింది. అండ్ పోనీ అప్పటిదాకా ఆగారా అంటే ముందే అసలు ఆవిడ టెస్టులు చేసుకోకముందే మొత్తం ఆవిడకి అన్నీ పాజిటివ్ వచ్చేసాయని చెప్పేశారు. ఇప్పుడు కూడా అలాగే ఉంది సిట్యుయేషన్. హేమ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంత అవసరం ఏముంది? ఇంతమంది డ్రగ్స్ తీసుకున్న తర్వాత అక్కడ 108 మంది పేర్లు చెప్పట్ల. ఛార్జ్ షీట్‌లో 1200 పేజీలు ఉన్నాయి. 1200 పేజీలోనూ హేమ గారి పేరే ఉందా అంటే లేదు. ఏదైనా డ్రగ్స్ తీసుకునే వాళ్ళ యూనియన్ అసోసియేషన్‌కి ఏమన్నా హేమ గారు ప్రెసిడెంటా? లేకపోతే రేవ్ పార్టీల యూనియన్ అసోసియేషన్‌కి ఏమన్నా హేమ గారు హెడ్డా? లేకపోతే ఆ పార్టీకి వచ్చిన 108 మంది నోట్లో ఏరా నోరు తెరువు డ్రగ్ సరిగ్గా సరిపోయిందా? ఇంకా 2 డ్రాపులు కావాలని ఏమన్నా హేమ పోసిందా? నువ్వు చూసావా? లేదే. మరి ఎందుకు ఈవిడని అంతగా టార్గెట్ చేస్తున్నారు? మళ్ళీ ఛానళ్ళకి పిలుచుకుంటున్నారు. దేనికి? సెటిల్మెంట్ చేసుకున్నారా? ఎందుకు సెటిల్మెంట్ చేసుకోవాలి? ఏం సెటిల్మెంట్లు చేయాలి? మీరెవరు? మీతో ఆవిడకి సెటిల్మెంట్ ఏంటి? నేను డ్యామేజ్ చేశాను కదా! డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటే మీరు మళ్ళీ మాకు సెటిల్మెంట్‌కి రండి. నువ్వెవడురా నిన్ను డ్యామేజ్ చేయమనింది? మళ్ళీ ఎందుకు పిలుచుకుంటున్నావు నువ్వు? అవసరం ఏముంది? అండ్ అదేవతో అడ్రస్ లేనిది రోడ్ల మీద తిరిగేది వచ్చి ప్రతి ఛానల్‌లో కూర్చొని హేమ గారు ఇట్లా, హేమ గారు అట్లా, హేమ గారు ఇట్లా నేను దగ్గరుండి చూశాను ఆవిడ అన్నట్టు చెప్పుకొచ్చింది. అందరూ ఇంటర్వ్యూ చేశారు ఆళ్ళని. అలాంటోళ్ళని గూడా. అనవసరంగా ఈవిడ మీద బురద చల్లుతున్నారు. కొన్ని మనకు తెలవకుండా జరుగుతానే ఉంటాయి. అట్లా అని చెప్పి మనం ఉన్నట్టు కాదు. ఇప్పుడు కార్డిల్లా షిప్‌లో డ్రగ్స్ దొరికితే షారూక్ ఖాన్ వాళ్ళ అబ్బాయే ప్రధాన నిందితుడు. అసలు ఆ షిప్ యజమానే షారూక్ ఖాన్ వాళ్ళ అబ్బాయి అన్నట్టుగా చేశారు. సెలబ్రిటీలు కనిపిస్తే చాలు అంతేనా? మొత్తం ఫోకస్ అంతా వాళ్ళ మీదకెళ్తది కదా అని చెప్పి ఎంత ఫోకస్ ఎళ్తది వాళ్ళ పైకి. కేసు కూడా వాళ్ళ పైకే తిప్పితే ఇలా తప్పు కదా! సరే జరిగిందేదో జరిగింది. ఇప్పుడేంటి ఛార్జ్ షీట్ అనేది హేమ గారికి మండే రోజు వస్తది. ఇది వాస్తవం. అందులో ఆవిడ పేరు ఉంటది. పాల్గొన్న వాళ్ళందరి పేర్లు ఉంటాయి. కానీ ఆవిడ తీసుకున్నట్టుగా అందులో రాయరు. ఎందుకంటే నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి. అలా అని చెప్పేసి ముందు నుంచే వైరల్ చేయకండి. చేసిన తర్వాత కూడా లేదంటలే అని చెప్పి చాలా సింపుల్‌గా అలా తీసి పడేయకండి. హేమ కాబట్టి అంత స్ట్రాంగ్‌గా పోరాడుతుంది. నేనేం తప్పు చేయలేదు కానీ.
మిగతా ఆడోళ్ళు మీరు ఇదే టార్గెట్ చేస్తే అసలు ఎప్పుడో చచ్చిపోతారు తెలుసా? అంత దిగజారుడు జర్నలిజాలు చేయకూడదు. చాలా తప్పు. ఎందుకు ఆమెని టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లా. చాలా మందిని చూసా పొద్దున్న లేసే చాలా అదే వార్త అందరూ రాశారు. బట్ దేంట్లోనూ జెన్యూనిటీ లేదు. ఒక్క దాంట్లో కూడా జెన్యూనిటీ లేదు. కావాలని డ్యామేజ్ చేయడం. మొన్న కూడా అలాగే చేశారు. సరే మొన్న అలా చేశారు. ఆవిడ లేదని చెప్పి నెగెటివ్ రిపోర్ట్ తెచ్చుకున్న తర్వాత ఒక్కడు కవర్ చేయలా. ఇప్పుడు మళ్ళీ ఉందంట అంటున్నారు. మళ్ళీ దీనికి కూడా ఆవిడకి సంబంధించి ఏదో నెగెటివ్ రిపోర్ట్ తెస్తది. ఎవడు కవర్ చేయడం. డ్యామేజ్ చేయడానికి ఫస్ట్ ఉంటారు. పైగా సినిమా వాళ్ళని డ్యామేజ్ చేయడానికి ఇంకా ఫస్ట్ ఉంటారు. వాళ్ళ వల్లే కదా వార్తలు వస్తాయి. ఎందుకు అనవసరంగా వాళ్ళని టార్గెట్ చేయడం. సో ఇప్పుడు చాలామంది చదువుతున్నటువంటి వార్త ఏదైతే ఉందో అది అవాస్తవం. మార్నింగ్ నుంచి అన్ని ఛానల్స్‌లోనో లేకపోతే అన్ని వెబ్‌సైట్స్‌లోనో ఊకదంపుడు కొడుతున్నాడు. అవన్నీ అవాస్తవం. హేమ గారికి అక్కడి డ్రగ్స్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఆ పార్టీకి ఆవిడకి సంబంధం ఉంది కానీ అక్కడ డ్రగ్స్‌కి హేమ గారికి సంబంధమే లేదు. ఇది ఆవిడ ఆల్రెడీ నిరూపణ చేసుకుంది. ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు. అయినా సరే మేము టార్గెట్ చేస్తామంటే ఎవడి విఘ్నతకు వాళ్ళని వదిలేద్దాం. ఇంతకు మించి మనం చేసేదేమీ లేదు. థాంక్ యూ సో మచ్.